హాయ్ ఫ్రెండ్స్. చిరుతపులులు సాధారణంగా శక్తివంతమైన భారీ మాంసాహార జంతువులుగా పెరిగాయి. కానీ దక్షిణాఫ్రికాలోని ఒక ప్రత్యేక ప్రాంతంలో నివసించే కొన్ని చిరుతలు మాత్రం మిగతా ఆఫ్రికా చిరుతల కంటే దాదాపుగా సగం పరిణామంలోనే ఉంటాయి. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్నటువంటి ఈ మిస్టరీకి తాజాగా సమాధానం లభించింది. మరి ఈ చిరుతలు ఎందుకు చిన్నవయ్యాయి, వాటి జన్యువుల్లో శాస్త్రవేత్తలు ఏం గుర్తించారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక జర్మనీలోని యూనివర్సిటీ ఆఫ్ గ్రైఫ్స్వాల్డ్కు చెందినటువంటి చిరుత సంరక్షణ నిపుణురాలు లారా టెన్సెస్ నేతృత్వంలోని పరిశోధక బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. దక్షిణాఫ్రికాలోని కేప్ ఫ్లోరిస్టిక్ రీజనల్ ప్రాంతంలో నివసించే చిరుతల పూర్తి జన్యు క్రమాన్ని పరిశీలించి ఈ నిర్ధారణకు వచ్చారు. ఇక వీరి అధ్యయన వ్యాసం ది కన్వర్జేషన్లో ప్రచురితమైంది. ఈ ప్రాంతంలోని చిరుతలు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల చిరుతలతో పోలిస్తే కనుక చాలా చిన్నవిగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాటి శరీర బరువును ఇతర చిరుతల కంటే దాదాపుగా సగం వరకు తక్కువగా ఉంటుందంటూ పరిశోధకులు గుర్తించారు. ఇక ఈ కారణంగానే అవి చాలా కాలంగా శాస్త్రవేత్తల ఆసక్తిని ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ అధ్యయనంలో పరిశోధకులు చిరుతల మొత్తం జన్యుక్రమాన్ని విశ్లేషించారు. దాదాపుగా 2.57 బిలియన్ DNA బేస్ జంటలు, అలాగే 19,000కు పైగా జన్యువులను పరిశీలించి ఇతర ఆఫ్రికన్ చిరుతలతో పోల్చారు. దీంతో కేఫ్ ప్రాంత చిరుతలు జన్యుపరంగా ప్రత్యేక సమూహంగా మారిపోయినట్టుగా గుర్తించారు. ఇక పరిశోధకుల అంచనా ప్రకారం చూస్తే కనుక ఈ చిరుతలు దాదాపుగా 20,000 నుండి 24,000 సంవత్సరాల క్రిందట ఇతర చిరుతల నుండి వేరుపడ్డాయి. చివరి మంచు యుగ సమయంలో వాతావరణ మార్పులు, ఆహార కొరత మరియు నివాస ప్రాంతాల విభజన కారణంగా ఇవి ఒంటరిగా జీవించడం ప్రారంభించాయి. ఇక అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. అదేంటంటే ఈ చిరుతల్లో శరీర పరిణామం, కండరాల నిర్మాణం, ఎముకల అభివృద్ధి, శక్తి వినియోగానికి సంబంధించినటువంటి దాదాపు 90 జన్యువులు ప్రత్యేకంగా ఉన్నట్టుగా గుర్తించారు. అంటే కేవలం ఇవి వేరుపడడం వల్ల చిన్నవలేదు, తన పరిసరాలను అనుగుణంగా క్రమంగా పరిణామం చెందాయంటూ కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇక కేఫ్ ప్రాంతంలో పెద్ద జంతువులు తక్కువగా ఉండడంతో ఈ చిరుతలు ప్రధానంగా పరిణామం గల జంతువులనే వేటపడతాయి. ఇక రాక్ హైరాక్స్, క్లింప్ స్పింగర్స్, అలాగే కైఫ్ గ్రైస్బోక్ వంటి చిన్న చిరుతలను వీటి ఆహారంగా ఉంటాయి. అందువల్ల చిన్న శరీర పరిణామం అక్కడ పరిస్థితులకు అనుకూలంగా మారిందంటూ పరిశోధకులు భావిస్తున్నారు. ఇక చూసారుగా, దక్షిణాఫ్రికాలోని కైఫ్ ప్రాంత చిరుతలు చిన్నవిగా ఉండడానికి కేవలం జన్యు యాదృచ్ఛికతము కాదు, వేల ఏళ్ల పరిణామ ప్రక్రియ కారణమని ఈ పరిశోధన మరోసారి సూచిస్తోంది. ఇక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు, పరిమిత ఆహార వనరులు, దీర్ఘకాల ఒంటరితనం కలిసి ఈ చిరుతలను ఇతర ఆఫ్రికన్ చిరుతల కంటే భిన్నంగా మార్చాయి. ఈ అధ్యయనం చిరుతల సంరక్షణకు కూడా కీలకమైన సమాచారాన్ని అందిస్తోందంటూ పరిశోధకులు చెబుతున్నారు. ఇక ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.